అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల 21న జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో అధికారికంగా యోగా వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా ఆయుష్ నోడల్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ హాజరవుతారన్నారు. ఆయుష్ విభాగ ఆధ్వర్యంలో యోగాపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్ కోసం ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సద్వినియోగం చేసుకోవాలన్నారు. పన్నెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ సికింద్రాబాద్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ గారి ఆదేశాల మేరకు రేపు అనగా ఆదివారం రోజు ప్రొద్దున ఉదయం 6:30 గంటల నుంచి 8 గంటల వరకు రెవెన్యూ గార్డెన్లో యోగా దినోత్సవాన్ని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. యోగా అనే పదము సంస్కృతంలోని యూజ్ అనే పదం నుంచి డిరైవ్ చేయడం జరిగింది. యూజ్ అనగా దాని అర్థం ఏంటంటే శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఈ మూడింటి యొక్క కలయిక. ఈరోజటి జీవన శైలి, ఆధునిక జీవన శైలిలో ఎన్నో రకాలైనటువంటి మనము మానసిక ఒత్తిడులకు గురై అనేకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురవడం జరుగుతున్నది. ఆ వ్యాధులలో అనేకమైనటువంటి వ్యాధుల్ని నివారించడంలో ఈరోజు యోగా చాలా కీలక పాత్ర పోషిస్తూ మన దీర్ఘాయుష్ని, ఆరోగ్యకరమైనటువంటి దీర్ఘాయుష్ని పెంచడానికి దోహదపడుతున్నది. ఈరోజు ఈ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి కూడా అదే, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. సో ఆరోగ్యకరమైనటువంటి దీర్ఘాయుష్ పెంచి మన జీవన విధానాన్ని కంటిన్యూ చేయాలి అన్న దాంట్లో మన యోగా థీమ్ ఈరోజు యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ పెట్టడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం, ఈరోజు మన మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయి దీనివల్ల అనేక రకమైనటువంటి అంతఃస్రావ వ్యవస్థ గ్రంథులన్నీ కూడా ఎంజైమ్స్ని ఎక్కువగానో తక్కువగానో రిలీజ్ చేస్తూ అనేక రకమైన దీర్ఘకాలిక వ్యాధులు మనకు తెలుసు. షుగరు, డయాబెటీస్, అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్, అదేవిధంగా థైరాయిడ్ సమస్యలు మరియు స్త్రీలలో వచ్చేటటువంటి PCOD, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్